గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఆ పేరులోనే ఉంది పునర్నవి. అంటే ఇంకొక జన్మ కానీ ఇంకొక లైఫ్ కానీ మనకి ఇస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు అసలు ఉందా ఈ కాలంలో పునర్నవి ఆకు అనేది ఈ భూమి మీద ఉందా? ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల? పునర్నవ నవ అంటే కొత్తదనం, పునః అంటే మళ్ళీ కొత్త సెల్స్ ని ఫామ్ చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి దాన్ని పునర్నవ అంటారు. యాక్చువల్లీ దీనికి ఇంకొక క్వాలిటీ వల్ల కూడా దానికి ఆ పేరు పెట్టారనమాట. మనకి ఏంటంటే కొమ్మని ఇట్లా జస్ట్ కట్ చేసి తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తే మళ్ళీ కొత్త చెట్టు వచ్చేస్తుంది. సో జనరల్ గా ఏంటి అంటే మనకి రోజ్ ప్లాంట్స్ కూడా మనకి ఇట్లా చేస్తే వస్తాయి, కానీ దానికి మళ్ళీ మట్టి పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి అలా చేస్తే వస్తాయి కదా. కానీ దీనికి అలా కాదు, జస్ట్ కొమ్మ వీడ్చేసి పక్కన పెట్టేస్తేనే వచ్చేస్తుంది అనమాట. సో సీడ్ ప్రాపగేషన్ కూడా అవుతుంది, ఇలా కూడా ప్రాపగేట్ అవుతుంది. కానీ మీకు ఇది ఎప్పుడూ పూయదు. ఎప్పుడంటే మీన్స్ ఎక్కువ ఎప్పుడు అంటే రోజు దొరకదు మనకి. అది యాక్చువల్లీ అది వర్షాభు అంటారు. వర్షం పడితేనే ఆ మొక్క బయటకు వస్తుంది. ఇట్లా కొన్ని స్పెషల్ గా మనకు ఉంటాయి కదా, మనకి అలా ఆ స్పెసిఫిక్ క్వాలిటీ దానికి ఉంటుంది అనమాట. మిగతా టైంలో మనకి అది చాలా తక్కువగా కనపడుతుంది గలిజేరు చెట్టు అనేది. ఈ పునర్నవ అంటే గలిజేరు, గలిజేరు చెట్టునే సంస్కృతం పేరే పునర్నవ అన్నమాట. ఇది ఏంటి అంటే ప్రొలిఫరేషన్ ఆఫ్ టిష్యూస్, రీజనరేషన్ ఆఫ్ టిష్యూస్ కి చాలా బెటర్ ఇదన్నమాట. జనరల్ గా అందరూ ఏంటంటే ఆకులు, ఆకు రసం, ఆకు పప్పు ఇవే చెప్తూ ఉంటారు, కానీ దానికి స్పెసిఫిక్ క్వాలిటీ రూట్స్ లో ఉంది. సో రూట్ కూడా తీసుకోవాలి. జనరల్ గా మనకు చెప్పినప్పుడు హోల్ ప్లాంటే చెప్తాం అనమాట. జనరల్ గా ఉట్టిగా ఆకులు వాడేసేసి నాకు తగ్గలేదని మాట్లాడుతుంటారు. సో అది కాదు, ఇది రూట్ అనేది రూట్ మీద మనకి స్పెసిఫిక్ గా చేస్తున్నారు. మనకి లీవ్స్ కూడా మంచివే, లీవ్స్ కూడా కొంతవరకు వస్తుంది, బట్ రూట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఈవెన్ ఇది నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తాను, అశ్వగంధ కూడా తీసుకుంటూ ఉంటారు. ఉట్టి ఆకులు తీసుకొచ్చి ఆకులు పౌడర్ తీసుకొచ్చి అశ్వగంధ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి చూపిస్తారు, కానీ అశ్వగంధ కూడా రూటే. ఇప్పుడు మన బంగాళదుంప తినేదానికి బంగాళదుంప ఆకులు తినేదానికి తేడా ఉంటుంది కదా. సో ఏది మనకి యూస్ఫుల్ పార్ట్ అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఐ డ్రీమ్స్ వల్ల నేను అది చెప్దామనే ఇప్పుడు ఈ ప్లాన్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఎప్పుడైనా సరే మనం ఒక ప్లాన్ గురించి చెప్పినప్పుడు అందులో దేనికి ఎక్కువ క్వాలిటీ ఉంది అనేది చూసుకోవాలి. ఏదో లీవ్స్ కు ఉందా, లేకపోతే రూట్స్ కు ఉందా, కొన్ని ఫ్లవర్స్ కి ఉందా. సో అది మంచిది అనగానే మనకి ఏది పెడితే అది దాన్ని వాడేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇంకొకటి కూడా చూసాను, మనకి శంఖ పుష్పాలు అని చెప్పి అపరాజిత చెప్తుంటారు. సో అవి కూడా పూలు తీసుకొచ్చి జ్యూస్ చేసేసుకొని తాగేస్తూ ఉంటారు, యాంటీ ఆక్సిడెంట్ అని. బియ్యం వండుకోవడం, పర్పుల్ రైస్ అని చెప్పి తీసుకోవడము. సో వాటిని టీ లాగా యూజ్ చేసి తీసేసుకోవడం, జ్యూస్ లాగా చేసుకొని తీసేసుకోవడం, ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉన్నాం. కానీ అపరిచిత కూడా రూటే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ గా. వేరే తీసుకున్నందువల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అయితే రాదు, బట్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాని క్వాలిటీ కానీ దాని యొక్క యాక్షన్ కానీ పర్ఫెక్ట్ గా కావాలి అంటే దానికి ప్రయోగక అంగం అనేది ఒకటి ఉంటది అనమాట. సో దానికి రూటే తీసుకుంటేనే బాగా వర్క్ చేస్తుంది. సో అట్లా ఈవెన్ అశ్వగంధ కూడా ఉట్టి రూట్ తీసుకుంటేనే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో లీవ్స్ తీసుకుంటే ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏం ఉండదు, బట్ దాని యాక్షన్ ఏదైతే ఉందో, న్యూరలాజికల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రూట్ ద్వారానే వస్తాయి అన్నమాట. అట్లానే ఈ పునర్నవ కూడా మనకి తీసుకుంటే హోల్ ప్లాంట్ గా తీసుకొని జ్యూస్ చేసుకొని తాగితే, మనం ఏదైతే ఆల్కహాల్ తీసుకుంటాం, ఈ రోజు ఆల్కహాల్ తాగాం, నెక్స్ట్ రోజు కొంత డ్యామేజ్ వచ్చింది, మనకి అది కాంపెన్సేట్ చేయాలి అంటే గో ఫర్ ఏ గలిజేరు జ్యూస్. సో అట్లా అన్నమాట. ఎప్పుడైనా సరే మనకి ఆయుర్వేదంలో చెప్పినప్పుడు ఏదైనా ఒక లీవ్స్ చెప్తే ఖచ్చితంగా కొంచెం హాట్ వాటర్లో వేసి కొంత ఉడికినాకే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 90% ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లోనూ ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఈ ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఏ ఆకుకూర అయినా సరే, ఈవెన్ గలిజేరు అయినా సరే, ఒకసారి వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉంచేసిన తర్వాత దాన్ని తీసి జ్యూస్ చేసుకొని తాగాల్సి ఉంటుంది అనమాట. మనకి అది 30 ml మించి స్వరసాలు తాగకూడదు, 30 ml సరిపోతుంది. సో అట్లా చూసుకొని తాగాల్సి ఉంటుంది అనమాట మనకి. దానివల్ల ఏంటంటే లివర్ డీటాక్స్ అవుతుంది. ఇది స్టడీస్ కూడా చేస్తున్నాయి, ర్యాట్స్ మీద కూడా ప్రయోగాలు చేసి అన్ని చేస్తున్నాయి అనమాట. సో దిస్ బెస్ట్ డ్రగ్ ఫర్ లివర్ డీటాక్సిఫికేషన్ అనుకోవచ్చు మనం. అండ్ కిడ్నీస్ కూడా
కిడ్నీస్ కూడా స్టార్టింగ్ సెల్స్ లో ఉన్నప్పుడు, అంటే కొంచెమే ఇప్పుడు క్రియాటిన్ కొంచెమే ఉంది, ఎక్స్ట్రా ఎక్కువ అయిపోలేదు, 2-3 వరకు వెళ్ళలేదు అనుకున్నప్పుడు, ఇప్పుడే క్రాసింగ్ లో ఉంది అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఈ కొత్త సెల్స్ ని ఫామ్ చేస్తుంది. ప్రొలిఫరేషన్ చెప్పాను కదా, డ్యామేజ్ అయిన సెల్స్ ని దానికి అది క్లియర్ వచ్చేసి కొత్త సెల్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే. సో అట్లా పునర్నవం చేస్తుంది. ఓకే. ఓకే. ఎలా అంటే ఏ ఏ టైప్స్ మనం ఆర్గాన్ పాడైపోతే యూస్ చేయొచ్చు అని అనుకున్నాను. ఏ ఆర్గాన్ కి అడాప్టబుల్ ఈ అవుతుంది? లివర్ కి అండ్ కిడ్నీకి రెండిటికి ద బెస్ట్ థింగ్ ఈస్ పునర్నవ. ఓకే. ఓకే. పునర్నవ రూట్ తో సహా మీరు ఫుల్ ప్లాంట్ విత్ రూట్ తో సహా తీసుకోండి. అండ్ సమ్మర్ లో నేను పర్టికులర్ గా ఈ రోజు ఈ టాపిక్ తీసుకురావడానికి, సమ్మర్ లో రూట్స్ బాగా దొరుకుతాయి మనకి. చెట్టు ఒకసారి పోయినా కానీ ఎక్కువ లీవ్స్ లేకపోయినా కింద రూట్ ఉంటుంది. రూట్ కి సమ్మర్ లో కలెక్ట్ చేస్తే బెస్ట్, దానికి ఉండాల్సిన అవన్నీ వస్తాయి అన్నమాట. సో అప్పుడు రూట్ తో కూడా సహా తీసుకొని మీరు యూజ్ చేయడం వల్ల మంచి ఎఫెక్ట్ ఉంటుంది మీకు. మ్యామ్ చాలా మందికి డౌట్ ఏం వస్తుందంటే, ఏవైనా మనం ఇట్లా న్యాచురల్ గా యూజ్ చేయాలంటే దాన్ని కూరల్లో వేసుకొని వండుకోవచ్చా, డైరెక్ట్ గా తీసుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా కాంబినేషన్స్ తో తీసుకోవచ్చా అని చెప్పి, పునర్నవ ఆకుని డైరెక్ట్ గా మనం తినచ్చా? తీసుకోవచ్చు, చెప్పాను కదా. దీన్ని కొంచెం హాట్ వాటర్ లో వేసేస్తే, మనకు ఒక 2 నిమిషాలు హాట్ వాటర్ లో వేసేస్తే దానికి ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఉన్నవన్నీ కరిగిపోతాయి. సో దాన్ని అప్పుడు జ్యూస్ చేసుకొని వాడుకోవచ్చు. కుక్ చేసుకొని తినొచ్చా? లైక్ పప్పులాగా యూజ్ చేసుకోవచ్చు. పప్పులాగా యూజ్ చేసుకొని దొరకదేమో కదా మనకి? దొరుకుతుందండి, పిచ్చి మొక్కలాగా పెరుగుతున్నవి మనకి. యాక్చువల్లీ చాలా వరకు ఆయుర్వేద ఔషధాలన్నీ మోస్ట్లీ పిచ్చి మొక్కలాగే పెరిగేస్తాయి అన్నమాట. సో మనం దాని కరెక్ట్ పద్ధతి ఏంటంటే కనుక్కోవడమే మెయిన్ చాలా ప్రాబ్లం అన్నమాట. సో ఒకటే టైప్ ఆఫ్ ప్లాంట్స్ చాలా ఉంటాయి. ఈవెన్ మనకి తిప్పతీగ అని చూస్తాం కదా, తిప్పతీగలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో కార్డిఫోలియా అని చెప్పి ఉంటాయి, చైనెన్సిస్ అని చెప్పి 2 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైతే కరెక్ట్ తిప్పతీగ మనం తీసుకున్నాం అనుకో మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. బట్ చైనెన్సిస్ అని చెప్పి ఆకు కొంచెం వంగి ఉంటది అనమాట, ఇట్లా కంప్లీట్ హార్ట్ షేప్ ఉండదు, కొంచెం తక్కువ ఉంటది అనమాట, ఇట్లా స్ట్రైట్ గా ఉంటది. సో అట్లాంటివి తీసుకున్నందువలన వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు నన్ను అడిగితే మాత్రం బయట ప్రోడక్ట్స్ మనకి దొరుకుతాయి. సో FSSAI వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రోడక్ట్స్ మనకి దొరుకుతాయి. పునర్నవ పౌడర్స్ కానీ, పునర్నవది మండూరం అని కానీ, ఇట్లా మెడిసిన్స్ దొరుకుతాయి. డైరెక్ట్ గా మెడిసిన్స్ తీసుకొని వాడుకోవడమే మంచిదని చెప్తానండి నేను. బాగా తెలిసి పల్లెటూరులో ఉండే వాళ్ళకి గలిజేరు గురించి బాగా తెలుస్తుంది. మరి మనకి ఇంటర్నెట్ లో వెళ్ళి చూస్తే మనకి అర్థమైపోతుంది. గలిజేరు ఆకుకి, ఎర్ర గలిజేరుకి ఆకు బార్డర్ మొత్తం మనకి రెడ్ గా కనపడుతుంది. ఆకు వెనక పక్క కూడా కొంచెం లైట్ పర్పులిష్, లైట్ పింక్ అట్లా కనపడుతుంది. తెల్ల గలిజేరు వాటికి ఆకు షేప్ వేరుగా ఉంటది. ఇవన్నీ మీరు నెట్ లో చూస్తే కరెక్ట్ గా అర్థమవుతుంది. సేమ్ ప్లాంట్ దొరికితే మాత్రమే వాడండి, లేకపోతే శుభ్రంగా బయట మనకి మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ తీసుకోవడం బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.